దోషములను లక్ష్యము చేసి ఎవరిని ఇవ్వగలనయ్యా నా దోషములన్నీయో నీకు తెలుసయ్యా దోషములను లక్ష్యము చేసి ఎవరిని ఇవ్వగలనయ్యా నా దోషములన్నీయో నీకు తెలుసయ్యా మమ్మల్ని పిలిచిన దేవుడు మమ్మల్ని చీకటిగా ఉన్న మమ్మల్ని పిలిచి చూశారు మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని మీరు పిలిచారు అవి మమ్మల్ని చూసిన వాడవు నీవే పిలిచిన వాడవు నీవే ప్రభు ఆ పిలుపుకి తగిన జీవితాన్ని మాకు దయచేయండి ఒకవేళ మాలో హాగర్ లాంటి జీవితం మాలో ఉంటే ప్రభు దయచేసి అది తొలగించండి అలాంటి స్వభావం మాలో ఉంటే ప్రభు సంచలనమైన మనసు మాలో ఉంటే ప్రభు అబ్రహాము గుడారాన్ని ప్రేమించే మనసు లేకుండా బ్రతికింది అందుకని కుమారుడు కూడా అయిపోయాడు కానీ అబ్రహాము యొక్క కుటుంబం గుడారం యొక్క విలువను మేము తెలుసుకోవాలి సంఘం యొక్క విలువను మేము తెలుసుకోవాలి అప్పుడే ప్రభు మేము నీ సన్నిధికి రాగలుగుతాం శారా తండ్రి అయిన దేవుడు వచ్చినప్పటికీ కూడా కావలసినవన్నీ కూడా అక్కడ సమకూర్చి గుడారములో ఉండే మాట్లాడుతుంది గుడారం నివాసి శారా అవన్నీ కూడా ఇస్సాకు గమనించాడు తన భర్తను ఎలా ప్రేమిస్తుందో ఎలా లోబడి బ్రతుకుతుందో తన ఎలాంటి ఉద్దేశం కలిగి ఉందో ఎవరితో నేను సహవాసం చేయాలని నా తల్లి కోరుకుంటుందో అవన్నీ కూడా గమనించాడు ఇస్సాకు అందుకని తండ్రి మాటకు విధేయత చూపించగా బలిపీఠం మీద అలా పడుకున్నాడు విధేయత చూపించాడు తన ముందు తరము చెడిపోయిన తన తర్వాత తరము చెడిపోయినప్పటికీ కూడా తన మాత్రము దేవునిలో నిలిచి నూరంతర ఫలములు పొందుకున్నాడు దీనికి అంతటికి కారణము తల్లి తండ్రులే కాబట్టి ఒకవేళ మనకు తెలుసు తెలియక ఒకవేళ ఎంతవరకు ఒకవేళ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఒకవేళ తిరిగిన పరిస్థితులు ఉన్నాయేమో కానీ ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం అయ్యా ఇక నుంచి నీ సన్నిధిలో నేను కనబడతాను ప్రభు నీ సన్నిధిలో ఉంటాను ప్రభు అనుకున్న వారు రెండు చేతులు ఆకాశం అయిపోయి ఒక తీర్మానం చేసుకుందాం ప్రభువానికి వందనాలు స్తోత్రములు నువ్వు చెంచార కురాలుగా తిరగొద్దు యాత్రికులాగా తిరగొద్దు నువ్వు ఎక్కడికైనా వెళతావు కానీ దేవుని సన్నిధికి రావాలని కాళ్ళు అదే నువ్వు అలాగే బ్రతుకుతూ ఉంటే కనుక నీ బిడ్డలు కూడా అది అనుభవిస్తారు నిజంగా ఏమాత్రం నీ బిడ్డల మీద ప్రేమ ఉంటే హాగరు దాస్యములో ఉండడానికి పిల్లలు కదంట నువ్వు అలా కనలేదు కదా నీ పిల్లల ఆశీర్వాదం మనకు వారసులు అవ్వడానికి దేవుడు పిలిచాడు నువ్వు కన్నావు నీ పిల్లలు కూడా అలా ఉండాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒక ప్రార్థన చేద్దాం